ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైర్యతనయస్త్వం ప్రియా సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి పరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాద్యం స్వం శతశిరసిద్ధమత్యాపయంతీ. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ధనుర్మాసంలో తిరుప్పావైలో మనం 16వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 16వ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా విశేషమైనటువంటి పాసురాల్ని మనం అనుసంధానం చేసేటప్పుడు దేవాలయాల్లో 2 సార్లుగా మనం అనుసంధానం చేయాలి. మొదటిది మనకి మొదటి పాసురం మార్గళెత్తింగల్, 3వ పాసురమైనటువంటి ఓంగి ఉళగలంద, అలాగే ఈ యొక్క పాసురం నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ్యా. ఈ యొక్క పాసురాన్ని మనం దేవాలయంలో కవాటం తెరిచే ముందు అనుసంధానం చేసి ఆ యొక్క స్వామి యొక్క కవాటాన్ని మనం తెరవడం జరుగుతుంది. అలాంటి యొక్క విశేష పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసి తరువాత ఆ యొక్క గేయ రూపకాన్ని మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం అనుసంధానం. నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ కోయల్ కాప్పానే కొడితోన్றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவந்தாள் திறவாய் ஆயர்சிய மீரோ முக்கோ அரே பரே மாயன் மணிவண்ணன் நென்னலேவாயினிருந்தான் தூயோமாய் வந்தோம் துயலஜப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனேஷ நிலை கதவும் நீக்கேலோரெம்பாவாய். நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடிதோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவந்தாள் திறவாய் ஆயர்சிய மீரோ முக்கோ அரைபரே மாயன் மணிவண்ணன் நென்னலேவாயினிருந்தான் தூயோமாய் உந்தோம் துயலஜப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனேஷ நிலை కదవం నీకేలోరెంబావాయ్. ఈ యొక్క గేయ రూపకం 5 లక్షల గోవు అలరు గృహములాకెల్లాం నాయకుండైనట్టి నందగోపుని దివ్యం మందిర ద్వారము అందుకావలివాడా టెక్కముతో తోరణాల్ చక్కగా దీపించు ద్వారము రక్షించు ద్వారపాలక రత్నం ఖచ్చితమౌ వాకిలి గడియ తీయగదయ్యా కుడియడములు ఎరుగని గొల్ల కులమునానున్న చిన్ని పడుచుల మయ్య శ్రీకృష్ణుడి నాడు వ్రత కార్యమిత్తునని వాగ్దానము వనరించే
భావ సంశుద్ధితో వచ్చినాము అందరము, వానిని మేల్కొలుపు పాడగా వచ్చితిమి, నోటితో ముందుగా ఆటంకపరచక, మా స్వామి నీవేయని మది తలంచెదమయ్యా, దట్టముగా ఉన్నట్టి తలుపు తెరువుము నీవే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ్యా. అంటే నాయగనాయ్ నిండ్ర అంటే లేచిన వారి నిద్రించుచున్న వారిని లేపగా అందరూ కూడా పోయి స్వామిగా ఉన్నటువంటి నందగోపనుడయ్యా. ఆ యొక్క నందగోపుడైనటువంటి నందగోపుల యొక్క కోయల ఆ యొక్క తిరుమాళిగను కాప్పానే అంటే కాచెడివాడా. అలాగే కొడితోండ్రం తోరణ భాషలు కాప్పానే అంటుంది. అంటే టెక్కెము యొక్క తోండ్రం ప్రకాశించుచున్నటువంటి తోరణముల కలట్టి ఆ యొక్క ద్వారాలైతే ఏదైతే రెండోయో ఆ రెండు ద్వారాల్ని కాప్పానే కాచియుండెడివాడ. ముందుగా ఈ యొక్క పాసురంలో ద్వారపాలకుల్ని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వరకు మన యొక్క గోపికలందరినీ కూడా ఒక్కొక్క గోపికను కూడా లేపి దేవాలయానికి వచ్చారు. ఇప్పుడు ద్వారపాలకులతో ప్రారంభమవుతుంది. అంటే అలాంటి నందగోపుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని దేవాలయాన్ని కాచెడివాడా అని. మణిక్కదవం తాళ్తిరవాయ్, సొగసైనటువంటి ఆ యొక్క తలుపు యొక్క తాళ్ళ యొక్క గడియను తిరువాయ్ తెరువము అంటున్నారు. అలాగే ఆయర్ కులత్తినీల్ తోండ్రొమ్మని విளக்கே అని చెప్తుంది మళ్ళీ. అంటే ఆయర్ కులత్తినల్ అంటే చూసారా గొల్ల కులాన్ని ఎంత చెప్తుందంటే కుడి ఎడములు కూడా తెలియనటువంటి వాళ్ళం, అంటే మేము ఏమీ తెలియనటువంటి వాళ్ళం అయ్యా అని చెప్తుంది. కుడి ఎడములు తిరుగని గొల్ల కులములో ఉన్న చిన్ని పడుచులమయ్యా అని చెప్తుంది. అలాగే మాయన్ మణివన్నన్ నెన్నలే వాయినిరిందాన్ ఆశ్చర్య చేష్టితములకు ఆ యొక్క నీలవర్తులకు సర్వేశ్వరుని శబ్దించుడు పరై అనే యొక్క వాద్యాన్ని ఇప్పించదనని మాకు నిన్నే చెప్పాడయ్యా, మీరు రేపొద్దున దేవాలయానికి రండి అని. కాబట్టి మేము అందరం కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చామమ్మా. తూయోమాయ్ ఉందోం తొయల చెప్పాడువాన్, అనన్య ప్రయోజనమై ఏమీ ఆశించినటువంటి వారమై నిద్ర నుండి లేచునట్లు పాడవం నీవాయ్ తిరువాయ్, మేము మేల్కొలుపుటకు పాడుటకు అందరం కూడా వచ్చామయ్యా. మున్నం మాత్తాదే వాయల్ మున్నం మాత్తాదే అమ్మా, అంటే ముందుగా నీ నోటు చే మమ్మల్ని ఆటంకపరచవద్దు. అంటే ఆయన ఇంకా పడుకున్నారయ్యా, మీరు రేపు పొద్దున రండి అని ముందుతో మమ్మల్ని ఆటంకపరచకుండా మా యొక్క స్వామిని ఆ యొక్క తలుపును తెరిచి మమ్మలను స్వామిని దర్శింపచేయవయ్యా అని చెప్తున్నారనమాట. అలాగే మనకి ఈ యొక్క నాయకుడైనటువంటి నందగోపులను రక్షకుడుగా ఉన్నటువంటి వాడు ఆ యొక్క పాంచరాత్రకం చెప్పినట్లుగా మనకి పాంచరాత్రకం ఆగమం కూడా చాలా విశేషమైనటువంటిది. అంటే భగవత్ శేషత్వం కన్నా భాగవత శేషత్వం గొప్పదని చెప్పినటువంటి విశేషమైనటువంటిది ఈ యొక్క ఆగమం. అలాంటి గొల్ల పిల్లలవై ఉంటాం, మాకు ఏమీ తెలియదంటి వాళ్ళము. అలాగే ఆశతో వీరికి జ్ఞాన అధికముల యొక్క అనుష్ఠానము తలవని తలంపుగా ఫలించుచున్నది. భాగవత ఆశ్రితుల యొక్క మహిమ భగవత్ ఆశ్రితులను జయించున్నదిగా చెప్తుందన్నమాట. కాబట్టి భట్రవారు నంజీర్ వారి యొక్క పూర్వాచార్యులు గారించాడు, శ్రీరంగనాథుడు రక్షకుండని నమ్మియున్నట్టి వారే మనకు రక్షకులని తెలియజేయగా అదియే రక్షకంబని నమ్మియున్నట్టి మనల్ని ఆ యొక్క స్వామి కటాక్షిస్తాడు. అంటే ఆశ్రిత పరతంత్రుడై సులభుడై శ్రమాన్ని హరించినటువంటి ఆ యొక్క సర్వేశ్వరుని నిన్ననే మాకు పురుషార్థము కృప చేసేది మనపూర్వకంగా చెప్పాడు. అంటే నిన్నే చెప్పాడయ్యా, మా స్వామి మిమ్మల్ని దేవాలయానికి రామని మేము వచ్చాము, మేము ముందుగా మమ్మల్ని ఆటంకపరచకుండా మా యొక్క స్వామి యొక్క ద్వారాన్ని తెరిచి మమ్మలను దర్శింపచేయవయ్యా అని ఈ యొక్క పాసురంలో చెప్తుంది. చాలా విశేషమైనటువంటి పాసురాల్ని అమ్మ మనకి అనుగ్రహించింది.
కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.